వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు జామెట్రీకి సంబంధించిన చతుర్భుజాలు క్వాడ్రిలేటరల్స్ అనే టాపిక్ అనేది డిస్కస్ చేద్దామండి. ఇప్పటి వరకు ట్రయాంగిల్స్ వరకు కంప్లీట్ చేసాము. అయితే మీకు ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్యూర్ మ్యాథ్స్ కానీ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ వీడియోస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వండి. ఈ నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మన కోర్సెస్ వివరాలను గురించి చెప్పడం జరుగుతుందండి. ఇంకా మీకు వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే ఆ మిస్ అయిన వీడియోస్ కూడా మీకు వాట్సాప్ లింక్స్ ద్వారా పంపించడం జరుగుతుంది, కాబట్టి చూసుకోండి. క్వాడ్రిలేటరల్స్ అనే టాపిక్ మనం చూసుకున్నట్లయితే చతుర్భుజాలు చూసుకున్నట్లయితే మనకు కొన్ని రకాలు ఉంటాయండి. చతుర్భుజాలు వాటి ధర్మాల ఆధారంగా మనకి కొన్ని రకాలు ఉంటాయండి. ఒకటి చతురస్రం అండి, స్క్వేర్ అంటాము. రెండు దీర్ఘ చతురస్రము. తర్వాత రాంబస్, సమాంతర చతుర్భుజం, దీన్ని ప్యారలలోగ్రామ్ అంటామండి. సమాంతర బీజము. తర్వాత ట్రెపీజియం అండి, ఇంగ్లీష్లో కూడా ట్రెపీజియం అంటాము. దీన్నే తెలుగులో సమలంబ చతుర్భుజం అంటామండి. సమలంబ చతుర్భుజం అంటామండి. తర్వాత లాస్ట్కి చతుర్భుజం అండి. చతుర్భుజం గురించి కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఇవి మనకి 2Dలో మనం చూసుకున్నట్లయితే క్వాడ్రిలేటరల్లో టైప్స్ అనమాట. ఏంటంటే చతురస్రం అండి, దీర్ఘ చతురస్రము, రాంబస్సు, సమాంతర చతుర్భుజము, ట్రెపేయము, చతుర్భుజం అండి. ఇవన్నీ కూడా మన మెన్సురేషన్లో దీని గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందండి. మళ్ళీ ఇంకా కొన్ని బేసిక్తో కలిపి మనం ఏంటంటే జామెట్రీ పరంగా చెప్పుకుందామండి. అయితే ముందు వరుసగా ఇవన్నీ చెప్పేట ముందు చతుర్భుజం అంటే ఏంటో తెలుసుకోవాలండి. చతుర్భుజం ప్రాపర్టీస్ తక్కువ ఉంటాయి, అంటే ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. మనం మూడు భుజాలు కలిగినటువంటి సరళ సమృద్ధ పటాన్ని మనం త్రిభుజం అన్నామండి. ఇక్కడ ఏంటంటే 4 భుజాలు కలిగినటువంటి సరళ సమృద్ధ పటాన్ని మనం ఏమంటామండి, చతుర్భుజం అంటామండి. ఒక క్లోజ్డ్ ఫిగర్ అవ్వాలి, అదేమవ్వాలండి 4 సైడ్స్ కలిగి ఉండాలండి. చతుర్భుజం అంటే ఏంటంటే 4 భుజాలు ఉండాలి, 4 కోణాలు, ఇంకేమవ్వాలండి సరళ సమృద్ధ పటం అండి. సరళ క్లోజ్డ్ ఫిగర్ అనమాట. సరళ సమృద్ధ పటము, క్లోజ్డ్ ఫిగర్. ఓకేనండి, క్లోజ్డ్ ఫిగర్ అయ్యి ఉండాలండి. 4 సైడ్స్ ఉండాలి, 4 యాంగిల్స్ ఉండాలి, అదేమవ్వాలంటే క్లోజ్డ్ ఫిగర్ అయ్యి ఉండాలి. అటువంటి ఫిగర్ని మనం ఏమంటామండి, క్వాడ్రిలేటరల్ అంటామండి. అంటే మనకి ఏమంటాం, చతుర్భుజం అని అంటామండి. ఈ చతుర్భుజంలో రకాలు మనం చూసుకున్నట్లయితే మొదటి రకం ఏంటండి చతురస్రం అండి. దానికి మళ్ళీ ప్రాపర్టీస్ ఉంటాయండి. దీనికి ప్రాపర్టీస్ మాత్రం ఈ 3 అనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే చతురస్రం అండి. చతురస్రం అంటే స్క్వేర్ చూసుకున్నట్లయితే చతురస్రం అని ఎప్పుడు అంటామంటే ఒక చతుర్భుజం యొక్క అన్ని భుజాలు అన్ని కోణాలు సమానమైనట్లయితే, మనము దాన్ని ఏమంటామండి, చతుర్భుజం అంటామండి. చతురస్రం అంటామండి. ఒక చతుర్భుజం లేదా ఒక క్వాడ్రిలేటర్ యొక్క ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అన్ని సైడ్స్ ఈక్వల్ అయినట్లయితే దాన్ని మనము, మరి అన్ని కోణాలు ఈక్వల్ అవ్వాలి, అన్ని సైడ్స్ ఈక్వల్ అవ్వాలి, అన్ని కోణాలు ఈక్వల్ అయినట్లయితే దాన్ని మనం ఏమంటామండి, చతురస్రం అంటామండి. డెఫినేషన్లో ఉందండి, ఏం చెప్తున్నాడండి, అన్ని సైడ్స్ ఈక్వల్ అండి. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అవుతుందండి. అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ అండి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని రాసుకోండి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని రాసి దీని కింద రాసుకోండి. అన్ని సైడ్లు కూడా ఈక్వల్ అంటాం. నెక్స్ట్ అన్ని కోణాలు సమానం అండి. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉంటుందండి. అప్పుడు మన సమబాహు త్రిభుజం చెప్పుకున్నప్పుడు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 60 degrees రాశాం. ఎందుకంటే అందులో అంతర్కోణాలు మొత్తం ఎంత అండి, 180 degrees అండి. ఇక్కడ పాయింట్ రాసుకోండి. కాబట్టి మొత్తం అంతర్కోణాలు మొత్తం 360 degrees అండి. సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 360 degrees అనమాట. అంతర్కోణాలు మొత్తం ఎంత అండి, 360 degrees. కాబట్టి ఒక్కొక్క కోణం ఏమవుతుందంటే 90 degrees అవుతుంది. అంటే ప్రతి కోణం కూడా 90 degrees ఒక రైట్ యాంగిల్ అవుతుంది అని అర్థం అనమాట. ప్రతి కోణం కూడా ఏమవుతుందండి, ఒక రైట్ యాంగిల్ అవుతుంది. ఇవి 2 ప్రాపర్టీస్ అండి డెఫినేషన్ పరంగా. నెక్స్ట్ ఇక్కడ దీనికి డయాగ్నల్స్ గీయొచ్చండి. ఈ డయాగ్నల్స్ 2 కూడా సమానం అండి. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అవుతుందండి. డయాగ్నల్స్ 2 సమానము మరియు లంబ సమద్విఖండన చేసుకుంటాయండి. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటారన్నమాట. లంబ సమద్విఖండన చేసుకుంటాయండి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఒకదాన్ని ఒకటి సమానంగా విడదీసుకుంటాయండి. ఇలా సమానంగా విడదీసుకుంటాయి. ఇది కూడా సమానంగా విడదీస్తుందండి. ఈ పాయింట్ అనేది 2 సమాన భాగాలుగా విడదీస్తుందండి. ఒకటి కర్ణాలు సమానం అండి, అదే డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్.
అండ్ డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. 2 పాయింట్లు రాసుకోవచ్చు అనమాట. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. ఇక్కడ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 90 degrees అండి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ డయాగ్నల్ అంటే ప్రతి డయాగ్నల్ కూడాను స్క్వేర్ ఏం చేస్తుందంటే 2 సమాన భాగాలుగా విడదీస్తుందండి. ఇప్పుడు చూడండి, ఒక డయాగ్నల్ తీసుకుని అనుకోండి, ఒక డయాగ్నల్ తీసుకుంటే ఈ స్క్వేర్ ఎంత ఉంటుందో, 1వ నెంబరు ట్రయాంగిల్ ఎంత ఉంటుందో 2వ నెంబర్ ట్రయాంగిల్ కూడా అంతే ఉంటుంది. అంటే ఎవ్రీ డయాగ్నల్ అనేది ఏం చేస్తుందండి, 2 సర్వసమాన త్రిభుజాలుగా ఏర్పరుస్తుంది, ఐడెంటికల్ ట్రయాంగిల్స్ని ఏర్పరుస్తుంది అనమాట. అంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ సిడిఏ అవుతుందండి. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు సిడిఏ ఆర్ ఏడిసి అని రాసుకోవచ్చు, ఏమైనా పర్వాలేదండి. ఇవి సర్వసమాన త్రిభుజాలను ఏర్పరుస్తుంది అని అర్థం అనమాట. ఇవి మనకి దేనికంటే చతురస్రం యొక్క ప్రాపర్టీస్ అనమాట. మళ్ళీ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు దాన్ని బట్టి మనకి సూత్రాలన్నీ ఎక్కడ ఉంటాయండి, మెన్సురేషన్లో ఉంటాయండి. మరొకసారి గుర్తించుకుందాము. చతురస్రం యొక్క పెరిమీటర్ పి అనమాట. పెరిమీటర్ అంటే చుట్టుకొలత అండి, చుట్టుకొలత. ఇది ఏ అయింది అనుకోండి, మొత్తం కూడా చుట్టుపక్కల ఏ అవుతుంది కాబట్టి ఏ ప్లస్ ఏమవుతుందండి, 4a అవుతుందండి. కాబట్టి చుట్టుకొలత ఏమవుతుందండి, 4a అవుతుందండి. చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అండి, 4a అండి. చతురస్రం యొక్క వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఏ స్క్వేర్ అవుతుందండి. అంటే ఏ ఇంటూ ఏ అనమాట, భుజము ఇంటూ భుజము, సైడ్ స్క్వేర్ ఏదైనా అనుకోవచ్చు అండి. చతురస్రం యొక్క కర్ణము పొడవు అండి, డయాగ్నల్ పొడవు d ఈజ్ ఈక్వల్ టు స్మాల్ d ఈజ్ ఈక్వల్ టు √2a అండి. డయాగ్నల్ పొడవు, ఈ డయాగ్నల్ పొడవు ఏమవుతుందండి, √2a అవుతుందండి. ఇవి మనకి చతురస్రం సంబంధించిన ఫార్ములాస్ అనమాట. ఓకేనండి. మళ్ళీ చతురస్రంలో ఒక భుజం పెరిగితే ఎంత అవుతుంది, భుజం పెరిగితే ఎంత తగ్గుతుంది, ఎన్ని రెట్లు అవుతుంది, అన్నీ కూడా మనకి ఏంటంటే దేనికి సంబంధించినవి, మెన్సురేషన్ సంబంధించినవి. ఇప్పుడు జామెట్రీకి సంబంధించిన ఫార్ములాస్ చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు సరిపోతుందండి. మళ్ళీ ఇంకా మెన్సురేషన్లో అయితే ఏముంటుందండి, చతురస్రం యొక్క భుజం 10% పెరిగినట్లయితే వైశాల్యం ఎంత శాతం పెరుగుతుందని, చతురస్రం యొక్క భుజం పొడవు x% తగ్గింది అనుకున్నట్లయితే వైశాల్యం ఎంత శాతం తగ్గుతుందని, లేకపోతే చతురస్రం భుజం x రెట్లు అయినట్లయితే వైశాల్యం ఎన్ని రెట్లు అవుతుంది, కర్ణం పొడవు ఎన్ని రెట్లు అవుతుంది, అలాంటివి అడుగుతుంటాయి. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయండి, మళ్ళీ వైశాల్యం అంటే 2D మెన్సురేషన్ 2D 3Dలోకి వెళ్ళిపోతుందండి, మనకి అది అవసరం లేదు. ఇప్పుడు మనకి జామెట్రీ పరంగా చూసుకున్నట్లయితే చతురస్రం యొక్క నిర్వచనము, దాంతోపాటు దాని యొక్క ప్రాపర్టీస్, దాని యొక్క ఫార్ములాస్, ఈ 3 గుర్తుంటే సరిపోతుందండి. ఓకేనండి. ఇది చతురస్రం సంబంధించిన డేటా. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం చూసుకోండి. దీర్ఘ చతురస్రం కొద్దిగా మనకు డిఫరెంట్గా ఉంటుంది అంతే, ఇంకా ఏం యాస్టీజ్గా ఉంటుంది, కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అదేంటో చూద్దాం. దీర్ఘ చతురస్రం అండి, రెక్టాంగిల్ అంటాం అనమాట. రెక్టాంగిల్ అండి, ఈ రెక్టాంగిల్ అనేది మొత్తం క్వాడ్రిలేటరల్ అన్నింటిలో కూడా బేసిక్ అనమాట. అంటే దాని నుంచే మిగిలిన ఫార్ములాస్ అన్నీ వచ్చాయండి. అంటే ముందు దీర్ఘ చతురస్రము, తర్వాత చతురస్రం అండి. మనం చెప్పుకున్నప్పుడు ఎప్పుడైనా చతురస్రం ముందు చెప్తాము, దీర్ఘ చతురస్రం తర్వాత చెప్తాము, అలా ఉంటాయండి. ఇప్పుడు జామెట్రీ పరంగా చెప్పుకున్నప్పుడు, కానీ మెన్సురేషన్ పరంగా వెళ్ళినప్పుడు మాత్రము అన్నింటికంటే ముందు దీర్ఘ చతురస్రం అండి. దీర్ఘ చతురస్రం ఫార్ములా ఆధారంగా మిగిలిన ఫార్ములాస్ అన్నీ వస్తాయి అనమాట. కాబట్టి దీర్ఘ చతురస్రం బేసిక్ అనమాట ముందు. అందుకే మీ మెన్సురేషన్ చూడండి, అందులో దీర్ఘ చతురస్రం మొదటి చెప్పాను. జామెట్రీ చూడండి, ఏం చెప్పామంటే ముందు చతురస్రం చెప్పాము, తర్వాత దీర్ఘ చతురస్రం చెప్తామన్నమాట. అది తేడా అనమాట. ఓకేనా. దీర్ఘ చతురస్రం అంటే ఏం లేదండి, ఇలా కనిపిస్తుందండి. మీకు ఆల్రెడీ అన్ని షేపులు తెలుసు కాబట్టి మరొకసారి డయాగ్రామ్ వేసుకుంటే బాగుంటుంది. దీర్ఘ చతురస్రం ఏబిసిడి అని తీసుకున్నానండి. ఏబిసిడి యొక్క ప్రాపర్టీస్ చూసుకున్నట్లయితే ఎదురెదురు భుజాలు సమానం అండి. అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుందండి, ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుందండి. అంటే ఎదురెదురు భుజాలు సమానం అండి. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అండి, మరియు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అండి. ఇది ఎదురెదురు భుజాలు సమానం అండి. అన్ని కోణాలు కూడా సమానం అండి. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంటే ప్రతి కోణం కూడా 90 degrees ఉంటుందండి. ప్రతి కోణం కూడా 90 degrees ఉంటుందండి. చూడండి, ఎదురెదురు భుజాలు సమానం అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మొత్తం యాంగిల్స్ అన్ని కూడా ఈక్వల్ మరియు 90 degrees అండి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అండి. డయాగ్నల్ మనం గీసినట్లయితే ఈ విధంగా డయాగ్నల్ వస్తుందండి. ఈ విధంగా డయాగ్నల్ వస్తుంది. కొద్దిగా పక్కన వెళ్ళిపోయింది చూసుకోండి. డయాగ్నల్ వస్తుంది, ఆ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అండి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అండి. మరి డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ కాదండి, డయాగ్నల్స్ ఆర్ ఓన్లీ బైసెక్టర్స్ అండి. ఓన్లీ బైసెక్టర్స్ అంటే 2 సమాన భాగాలుగా విడదీసుకుంటాయి అండి, కానీ పర్పెండిక్యులర్ అవ్వండి. చతురస్రం మనం చూసుకున్నాం అనుకోండి, అక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని రాసి చూడండి. ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే అర్థం ఏంటి చూడండి. ఇక్కడ ఇప్పుడు ఈ రెండింటి మధ్య కోణం కూడా 90 degrees ఉంటుందండి. ఇక్కడ కోణం 90 degrees ఉందండి, లేదండి. ఇక్కడ చూడండి వేరియేషన్ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, అలా ఉంది.
వేరియేషన్ ఉందా లేదండి. కాబట్టి ఓన్లీ బైసెక్టర్స్ అనమాట. ఇక్కడ ఓన్లీ బైసెక్టర్స్ అండి. అక్కడ ఏంటండి స్క్వేర్ చూసుకున్నప్పుడు అయితే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అండి, లంబ సమద్వికరణం చేసుకుంటాయని అర్థం అనమాట. ఓకేనండి. కర్ణాలు సమానము, లంబ సమద్వికరణం చేసుకుంటే ఇక్కడండి ఇక్కడ ఏమవుతుంది, కర్ణాలు సమానము ఓన్లీ బైసెక్టర్ అంటే 2 సమాన భాగాలుగా విడబడుతుంది అని అర్థం అనమాట. ఓకేనండి. ఇది దీర్ఘ చతురస్రం సంబంధించండి. నెక్స్ట్ ఇక్కడ కూడాను ప్రతి కర్ణం కూడాను ఈ దీర్ఘ చతురస్రాన్ని 2 సమాన భాగాలుగా విడదీస్తుందండి. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ డిసిబి అవుతుందండి. ట్రయాంగిల్ డిసిబి అవుతుందండి. ఈ విధంగా మనము దేనికి సంబంధించిన చెప్పొచ్చు అంటే దీర్ఘ చతురస్రం యొక్క ప్రాపర్టీస్ చెప్పొచ్చు అండి. మరి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత, వైశాల్యము, కర్ణం పొడవు చూద్దామండి. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇది ఎల్ ఇది బి అనుకున్నట్లయితే మనకి 2 × L + B అవుతుందండి. ఎందుకంటే ఇది ఎల్ అయితే ఇది కూడా ఎల్ అవుతుందండి. L + L ఏమవుతుందండి 2L అవుతుందండి. ఇది బి అయితే ఇది కూడా ఏమవుతుందండి బి అవుతుంది. ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నామండి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నాం కాబట్టి బి అయితే ఇది బి అవుతుంది, ఇది ఎల్ అయితే ఎల్ అవుతుందండి. కాబట్టి 2L + 2B అంటే 2 కామన్ తీసేస్తే 2 × L + B అవుతుందండి. అదే ఏరియాకి ఫార్ములా తీసుకున్నట్లయితే L × B అండి. అదే మనకి కర్ణం పొడవు D = ఫార్ములా తీసుకున్నట్లయితే √L² + B² అవుతుందండి. ఈ కర్ణం పొడవు కావాలనుకుంటే చూడండి, ఇప్పుడు ఇది ఒక పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేయొచ్చు. ఎంత మూసిస్తే ఇక్కడ 90 degrees అండి. అంటే ఒక ఏముంది, లంబకోణ త్రిభుజంలో కనిపిస్తుందండి. లంబకోణ త్రిభుజంలో ఇది కర్ణం అండి. కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ + భుజము అండి. అంటే D² భుజము స్క్వేర్ అంటే L², మరొక భుజం అంటే B² అండి. D² L² + B² అవుతుంది. కాబట్టి ఈ D కావాలనుకుంటే ఈ స్క్వేర్ పంపిస్తే ఏమవుతుందండి, రూట్ అవుతుందండి. దానికి D √L² + B² అనమాట. కాబట్టి ఈ ఫార్ములాలు గుర్తుంచుకోండి 3. జామెట్రీలో డైరెక్ట్గా మీకు క్వశ్చన్స్ రావచ్చు. లేదా త్రిభుజంలో అంటే దీర్ఘ చతురస్రం యొక్క ధర్మము కానిది ఏది అని అడగొచ్చండి, ప్రాపర్టీ కానిది ఏది అని అడగొచ్చండి. అప్పుడు మనకి ఇక్కడ ఎన్నో పాయింట్లు ఇస్తూ ఇవి కూడా ఇవ్వచ్చు. అందులో ఏదైనా తప్పు ఇవ్వచ్చు. కానిది ఏదంటే తప్పు అవుతుంది అనమాట. లేదా అన్నీ కరెక్ట్ అవ్వచ్చు, అన్నీ తప్పు ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు అనమాట. సరైనది ఏది సరికానిది ఏది అటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా రావచ్చు. కాబట్టి ఒకసారి నీట్గా రాసుకోండి. ఇక్కడ ప్రాపర్టీస్ నేనేమేమి చెప్తాను అన్నీ కూడా నీట్గా రాసుకోండి. అది ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా సరే రాసుకోండి. నేను చెప్పే భాష మీకు ఇంగ్లీష్ మీడియం అంటే ఒక్క పదాలు తెలియదు, కానీ మీరు నా వీడియో చూసే వాళ్ళందరూ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్సే చూస్తారు. కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి తెలుగు అర్థమవుతుందండి. ఇంగ్లీష్లో కూడా మనం టర్మ్స్ చెప్తున్నాం కాబట్టి మీరు ఆధారంగా మీకు ఇది నేను చెప్పే కాన్సెప్ట్ అర్థమైతే మాత్రం మీరు ఇంగ్లీష్లో రాసుకోగలరండి. రాసుకోండి. మనం కూడా మీ నోట్స్ అనేది పీడిఎఫ్ రూపంలో పెట్టడం జరుగుతుందండి. తెలుగు మీడియం వాళ్ళకి పెట్టట్లేదు, ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళు పూర్తిగా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నోట్స్ రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఆల్రెడీ మార్నింగ్ నేను 2 PDFs పెట్టడం జరిగింది వాట్సాప్ గ్రూపుల్లో. ఎవరైతే పెయిడ్స్ ఉన్నారో వాళ్ళకి నేను పంపించగలండి. ఎందుకంటే మిగిలిన వాట్సాప్ నెంబర్లు అది ఉండవు. ఎవరైతే నా క్లాసెస్ అనేవి కోర్సెస్ అనేవి అమౌంట్ పే చేసి మీరు చూస్తున్నారో వాళ్ళకైతే మాత్రం నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన PDFs అని కూడా పంపించడం జరిగిందండి. ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ PDF అని పంపించడం జరిగింది. ఇది కూడా పంపిస్తాను అనమాట. ఓకే, ఇంగ్లీష్లో మీకు సులభంగా అర్థమయ్యే విధంగా నేను రాసి ఉంటుంది. ఆ నోట్స్ పక్కన పెట్టుకొని మీరు ఒకసారి వీడియో చూసినట్లయితే క్లారిటీగా మీకు అర్థమైపోతుంది. అందులో ఉన్న ఆర్డర్ ప్రకారం నేను చెప్తాను కాబట్టి వీడియో క్లారిటీగా మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, అయితే నెక్స్ట్ మనం చూడండి, మనకి చతురస్రం అయిపోయిందండి, దీర్ఘ చతురస్రం అయిపోయిందండి. మనం నెక్స్ట్ రాంబస్ చూద్దామండి. రాంబస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? రాంబస్ మూడోది రాంబస్ అండి. దీని ఇంగ్లీష్లో కూడా రాంబస్ అంటారండి. రాంబస్లో చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందండి. రాంబస్ మీకు టెక్స్ట్ బుక్లో చతుర్భుజాల రకాల్లో కైట్ కూడా ఉంటుందండి. కైట్ అనేది ఇలాగే ఉంటుంది, కానీ కైట్లో కొంచెం చిన్న వేరియేషన్ ఉంటుందండి. ఇప్పటి వరకు కైట్ గురించి ఎప్పుడు క్వశ్చన్స్ రాలేదు కాబట్టి వదిలేయండి. కైట్ వేరేగా ఉంటుందండి. కైట్ ఏంటంటే పై 2 సమానంగా ఉంటాయి, కింద 2 సమానంగా ఉండాలని రూల్ ఏం లేదండి. అంటే ఈ 2 సమానం, ఈ 2 సమానం అండి కైట్. కానీ ఇక్కడ మాత్రం రాంబస్లో చూసుకున్నట్లయితే అన్ని భుజాలు సమానం అండి. అన్ని భుజాలు సమానం అంటే ABC అనే రాంబస్, మనం ABCD అనే రాంబస్ అని తీసుకున్నట్లయితే మొదటి ప్రాపర్టీ ఏంటంటే అన్ని భుజాలు సమానం అండి. అంటే AB = BC = CD = D అండి. అన్ని భుజాలు సమానం. చతురస్రం కూడా అన్ని భుజాలు సమానం అండి. కానీ ఇక్కడ అన్ని కోణాలు సమానం కాదండి, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండి. అంటే యాంగిల్ A = యాంగిల్ C అవుతుంది. అంటే ఈ 2 కోణాలు సమానం అండి. ఈ 2 కోణాలు సమానం అండి. చూడండి, ఇక్కడ గీసుకున్నా కూడా అనమాట 2 లైన్లు పెట్టినవి సమానం అనమాట. సింగిల్ లైన్ పెట్టింది సమానం అనమాట. అంటే A = C అండి. యాంగిల్ A = C అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్ B = ఏమవుతుందండి, D అవుతుందండి. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండి. నెక్స్ట్ ఇక్కడ డయాగ్నల్స్ తీసుకున్నట్లయితే, డయాగ్నల్స్ అది తీసుకోమనుకోండి,
ఈ డయాగ్నల్ తీసుకున్నట్లయితే ఈ డయాగ్నల్స్ అనేవి సమానం కాదండి. ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ అండి. డయాగ్నల్స్ అనేవి ఇంతకుముందు చతురస్రానికి దీర్ఘ చతురస్రానికి సమానం అండి, కానీ దీనికి మాత్రం సమానం కాదు. కానీ ఏమవుతాయంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అవుతాయండి, అంటే లంబ సమద్వికరణం చేసుకుంటాయి అనమాట. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏముంటుందంటే 90 degrees ఉంటుంది అనమాట. లంబ సమద్వికరణం చేసుకుంటాయండి, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అనమాట. బైసెక్టర్స్ ఓకేనండి, లంబ సమద్వికరణ చేసుకుంటాయండి. నెక్స్ట్ ప్రతి కర్ణం కూడా 2 సర్వసమాన త్రిభుజాలను ఏర్పరుస్తుందండి, ఇంతకు ముందులాగేనండి, సేమ్ అన్నిటిగా పాయింట్ వస్తుందండి. ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏమవుతుంది, ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ బిసిడి అవుతుందండి. ఏబిడి ఈజ్ ఈక్వల్ ఏబిడి కాదు, ఇలా బిఏడి అని రాసుకోరండి, ఎప్పుడు అలాగ రాయకూడదు. బిఏడి ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు బిసిడి అనమాట. బిఏడి ఈజ్ ఈక్వల్ టు బిసిడి, రెండు కూడా అంటే పైదును కిందది 2 సర్వసమాన త్రిభుజాలు అండి. ఇలా కూడా తీసుకొచ్చండి. ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఏసిడి లేదా ఏడిసి అని రాసుకోవచ్చు. అంటే ఈ త్రిభుజం కూడా 2 సర్వసమాన త్రిభుజాలను ఏర్పరుస్తుందండి. ప్రతి కర్ణం కూడా 2 సర్వసమాన త్రిభుజాలను ఏర్పరుస్తుంది అనమాట. మరి దీని వైశాల్యం చుట్టుకొలతకు వచ్చినప్పటికైతే పెరిమీటర్ పి ఈజ్ ఈక్వల్ టు, పెరిమీటర్ అంటే చుట్టుకొలత అండి, చుట్టుకొలత ఏమవుతుందండి, ఇది ఏ అయితే ఇది కూడా ఏమవుతుంది, ఏ అవుతుంది, ఇది కూడా ఏమవుతుందండి, ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుందండి. మొత్తం అన్నీ కూడా ఏ కాబట్టి చుట్టుకొలత అంటే ఏంటంటే ఏ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏ వరకు రావడమే చుట్టుకొలత అండి. అంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ అండి, అంటే ఏమవుతుందండి మొత్తం కలిపి 4a అవుతుందండి, 4a అవుతుందండి. చుట్టుకొలత పి ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి, 4a అయిందండి. మరి వైశాల్యం అండి, వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ d1 d2 అండి. హాఫ్ d1 d2, అక్కడ d1s అంటే ఏంటంటే డయాగ్నల్స్ అనమాట. అంటే ఇది d1 ఇది d2 అండి, అంటే ఇది d2 అండి, ఇది d1 అండి, డయాగ్నల్సే మనం d1 d2 అంటామండి. హాఫ్ d1 d2 అండి. మరి కర్ణం పొడవు అవసరం లేదండి. కర్ణం పొడవు ఎందుకు అవసరం లేదంటే ఆల్రెడీ మన డయాగ్నల్స్ అనేవి d1 d2 ఇస్తాడండి. వైశాల్యం కనుక్కున్నప్పుడు d1 d2 ఇస్తుంటాడు కాబట్టి కర్ణం పొడవు అవసరం లేదండి. మీకు ఎక్కువ శాతం ఏమంటే ఇస్తాడంటే ఒక d1 d2 ఇస్తాడు, అయితే భుజం పొడవు కనుక్కోమంటుంటే d1 d2 ఇచ్చి భుజం పొడవు కనుక్కోమంటుంటే అప్పుడు మీకు కావాలన్నమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇక్కడ చూడండి d1 d2 ఇచ్చినట్లయితే ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే ఒక డయాగ్రామ్ వాళ్ళు వేసి చూపిస్తాను చూడండి, అందులో అన్నీ అయితే కన్ఫ్యూజ్ అవుతారు. ఏబిసిడి అని తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇది d1 ఇచ్చాడండి, ఇది d2 అండి. d2 ఇచ్చినట్లయితే చూడండి మొత్తం కలిపి ఏ నుండి సి వరకు d1 అండి. మరి ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే ఏంటంటే లంబ సమద్వికరణం చేసుకోండి. సమద్వికరణం అంటే 2 భాగాలుగా సమాన భాగాలుగా విభజించబడతాయండి. కాబట్టి పైనుండి ఏమవుతుందండి d1/2 అవుతుందండి, కిందది కూడా d1/2 అవుతుందండి. ఇది d2 కాబట్టి ఇది d2/2 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే ఓ వరకు చూసుకున్నట్లయితే ఇది d2/2 అవుతుందండి, ఇది కూడా ఏమవుతుందండి d2/2 అవుతుందండి. మనకేం కావాలి, ఏ కావాలండి. ఇప్పుడు ఈ ఒక్క త్రిభుజం మాత్రమే చూశారనుకోండి, ఈ ఒక్క త్రిభుజం మాత్రమే చూస్తే ఏమనిపిస్తుందండి, ఇప్పుడు ఒక్క త్రిభుజం చూడండి, ఈ త్రిభుజం మాత్రమే అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇదేమవుద్దండి d1/2 అండి, ఇదేమవుద్దండి d2/2 అండి, d2/2 అండి. అయినప్పుడు మనకి ఏ కావాలి, ఇది మనకి పైథాగరస్ సిద్ధాంతం మనం ఇప్పుడే చెప్పామండి. పైథాగరస్ సిద్ధాంతం గురించి, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనం చూసుకున్నట్లయితే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అండి. అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు d1 స్క్వేర్ బై 4, అంటే d1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, లేకపోతే d1/2 హోల్ స్క్వేర్ ప్లస్ d2/2 హోల్ స్క్వేర్ అండి. అంటే ఏమైందండి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు d1 స్క్వేర్ బై 4 ప్లస్ d2 స్క్వేర్ బై 4 అవుతుందండి. అంటే మనకి ఏ కావాలనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ అవుతుందండి. దీనికి రూట్ ఓవర్ ఉంటుంది, హోల్/2 అని రాయొచ్చు, లేదా హోల్/4 అని రాసుకోవచ్చు. ఇలా 4 అని రాసుకోండి, కాకపోతే మళ్ళీ 2 అని రాస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది, పెద్ద రూట్ పెట్టుకోండి. ఓకేనండి, రెండింటి కలిసి చూసుకున్నట్లయితే 4 కామన్ తీయొచ్చు, అంటే 4 అనేది మనకి బైలో పెట్టుకోవచ్చు. కాబట్టి d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ బై 4 అవుతుందండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి రూట్ ఓవర్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ బై 4 అనమాట. ఇది గుర్తుంచుకోండి ఫార్ములా. మొత్తం ఇక్కడ 3 ఫార్ములాస్ అంటే ఈ ఫార్ములా ఎలా వచ్చిందో నేను చెప్పడం జరిగింది. మనకి మెన్సురేషన్ అక్కడ చెప్పలేదు కాబట్టి ఇక్కడ నేను చెప్పాను నేను. ఓకేనండి, ఇవి రాంబస్ అండి. అంటే ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్లయితే చతురస్రం కంప్లీట్ అయిందండి, దీర్ఘ చతురస్రం కంప్లీట్ అయింది, రాంబస్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఇక్కడ రాంబస్ విషయం ఇప్పటి వరకు జరుపుకున్న ప్రతి దానిలో ఒక పాయింట్ రాసుకోండి. ఎదురెదురు భుజాలు అనేవి సమాంతరాలను రాసుకోండి ఇక్కడ. అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్, ఇక్కడ లాస్ట్ పాయింట్లో రాసుకోండి, ఇక్కడ రాసుకోండి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండి.
ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అంటే ఎదురెదురు భుజాలు సమానం అనమాట. సరే సమానం కాదు, సమాంతరాలు. ఓకేనండి, ప్యారలల్. ఓకేనండి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండి. అది ఒకటి రాసుకోండి పాయింట్. 4వ పాయింట్ కింద 5వ పాయింట్గా రాసుకోండి. ఈ మూడింటికి కూడా రాసుకోండి. చిత్రాస్త్రం యొక్క ఎదురెదురు భుజాలు ప్యారలల్ అండి. దీర్ఘ చిత్రాస్త్రం కూడా ఎదురెదురు భుజాలు ప్యారలల్ అండి. అలాగే రాంబస్ కూడా ఎదురెదురు భుజాలు ప్యారలల్ అండి. అంటే రెండు కూడా సమాంతరాలు అనమాట. ఈ రెండు కూడా సమాంతరాలు అనమాట. మరి ఇప్పుడు సమాంతర చతుర్భుజం కూడా ప్యారలల్ ఉంటాయి అక్కడ చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా ఇవి కూడా అవుతాయి అని మీకు తెలియాలి. అందుకోసమే నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా, అక్కడ పాయింట్ రాసుకోండి. ప్రతి దానికి పాయింట్ రాసుకుని నేను రాస్తానంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. తెలుగులో అయితే ఎదురెదురు భుజాలు సమాంతరాలు. ఓకేనండి, ఇది అది సమాంతరం అంటే అడుగుగారు. మళ్ళీ సమాంతరం అంటే మనం ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగిందండి సమాంతర రేఖల గురించి. సమాంతర రేఖలు, ఖండన రేఖలు, తిర్యక్ రేఖ అవన్నీ అక్కడ చెప్పడం జరిగిందండి. అక్కడ చూడండి కాకపోతే. ఓకేనా, మళ్ళీ డౌట్ అంటే బాగోదు మరి కదా. కాబట్టి ఇప్పుడు సమాంతర చతుర్భుజం చూడండి. ప్యారలలోగ్రామ్ అంటే ప్యారలలోగ్రామ్ మనం చూసుకున్నట్లయితే సమాంతర చతుర్భుజము, సమాంతర ప్యారలలోగ్రామ్. సమాంతర చతుర్భుజం అంటే ఏ విధంగా ఉంటుందంటే ఒక అగ్గి పెట్టిన నొక్కి పెట్టినట్టు ఉంటుంది అనమాట. ఇలా ప్యారలలోగ్రామ్ అంటే కొద్దిగా పెద్ద తీసుకోండి. మనకి భుజాల పొడవులు వేరియేషన్ అని తెలిసినట్టుంటే బాగుంటుంది అనమాట. ఏ బి సి డి అనేది ఒక ప్యారలలోగ్రామ్ అండి. ఏబిసిడి అనేది ఒక ప్యారలలోగ్రామ్. ఇక్కడ మన దీని యొక్క ప్రాపర్టీస్ ఏమవుతాయి అంటే మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండి. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుందండి. అలాగే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అవుతుందండి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండి. అంటే ఈ రెండు ఈక్వల్ అండి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అంటే ఏబి ప్యారలల్ టు సిడి అండి, బీసీ ప్యారలల్ టు ఏడి అండి. అంటే ఈ రెండు సమాంతరాలండి. ఈ రెండు సమాంతరాలండి. ఇలా పైకి ఆరమర్కి పెట్టిన రెండు కూడా సమాంతరాలు అనమాట. అంటే ఈ రెండు కూడా ఇలా పొడిగించుకుంటూ పోయినట్లయితే ఎంత దూరం పోయినా సరే రెండు కలవు అని అర్థం అనమాట. ఈ రెండు కూడా ఇలా పొడిగించుకుంటూ పోయితే ఎంత దూరం వెళ్ళినా సరే కలవు అని అర్థం అనమాట. ఓకేనండి, అది మనకి సమాంతరాలు. ఏబి ఈజ్ ఈక్వల్ సిడి అంటే ఎదురెదురు భుజాలు సమానం అండి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని రాసుకోండి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఏంటండి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అంటే ఎదురెదురు భుజాలు సమాంతరాలు, ఎదురెదురు భుజాలు సమానము. నెక్స్ట్ ఇక్కడ ఎదురెదురు కోణాలు సమానం అండి. చూడండి, ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుందండి. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అవుతుందండి. చూడండి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అండి. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. మరియు అడ్జసెంట్ యాంగిల్స్ 180 degrees అండి. అంటే అడ్జసెంట్ అంటే చూడండి, ఇప్పుడు ఏ ప్లస్ బి చేసాం అనుకోండి, అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి చేసాం అనుకోండి, ఏమవుతుందండి 180 degrees అంటే పక్క పక్కన. ఈ పాయింట్ అనేది మరి ఇంకెక్కడ రాసుకోండి, రాంబస్లో కూడా రాసుకోండి. ఈ పాయింట్ ఏంటంటే అడ్జసెంట్ అంటే రెండు పక్క పక్కన ఉండే యాంగిల్స్ అని చూడండి. ఏ ప్లస్ బి చేస్తే 180 degrees అవుతుందండి. బి ప్లస్ సి చేసినా కూడా 180 degrees అవుతుందండి. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ కూడా 180 degrees అండి. లేదా సి ప్లస్ డి చేశారు అనుకోండి, యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి కూడా 180 degrees అవుతుందండి. అలాగే ఏ ప్లస్ డి చేసినా సరే 180 degrees అవుతుంది. పక్క పక్కన ఉన్న ఏ రెండు యాంగిల్స్ కలిపినా సరే మనకి ఏమవుతుందండి 180 degrees అవుతుందండి. ఇది రాంబస్ కూడా సేమ్ పాయింట్ రాసుకోండి రాంబస్కి. ఓకేనండి, రాంబస్ కూడా ఒకేలా ఉంటుంది. రాంబస్కి దీనికి తేడా ఏంటండి, ఇక్కడ ఎదురెదురు భుజాలు సమానం అండి. అక్కడ ఏంటంటే అన్ని భుజాలు సమానం అండి. అది ఒక్కటే తేడా ఉంటుంది. మిగిలినంతా కూడా రాంబస్ ఇది ఒకటే. రాంబస్ ఈ రెండు ఒకటేనండి. ఎప్పుడు ఎక్కడ తేడా వస్తుంది, ఇక్కడ అన్ని భుజాలు సమానమే, ఇక్కడ ఎదురెదురు భుజాలు సమానం అండి. ఇక్కడ ఈ రెండు కూడా సమానమేనండి. ఇప్పుడు అన్ని భుజాలు సమానం అంటే ఇక్కడ ఎదురెదురు భుజాలు సమానం అండి. మిగిలినది తేడా ఉండదు అనమాట. మిగిలినవన్నీ దానికి రూల్స్ ఉంటుంది, దీనికి రూల్స్ ఏం యాజిటీస్గా ఉంటాయి. మళ్ళీ కర్ణాల విషయంలో మారుతుందండి. కర్ణాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రెండు కర్ణాలు తీసుకున్నారు అనుకోండి, ఈ కర్ణాలు అనేవి నాట్ ఈక్వల్ అండి. ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ అండి. మీకు అర్థమైపోతుంది చూడండి, బీడీ అనేది పెద్ద వచ్చింది, ఏసీ అనేది చిన్నదైందండి. కాబట్టి రెండు కూడా నాట్ ఈక్వల్ అండి. ఇక్కడ కూడా లంబ సమద్విఖండన చేసుకోండి. ఏం చేసుకుంటే ఓన్లీ సమద్విఖండన చేసుకుంటే అండి రెండు భాగాలు విభజించబడతాయి. సమద్విఖండన అంటే ఇంగ్లీష్ మనం చూసుకున్నట్లయితే బైసెక్టర్స్ మాత్రమే, ఓన్లీ బైసెక్టర్స్ అని రాసుకోండి. ఓన్లీ బైసెక్టర్. ఓకేనండి,
సమానంగా విడదీసి పడతాయండి, ఇలా విడదీసుకుంటాయి సమానంగా. కానీ ఆ మధ్యలో యాంగిల్ అనేది 90 డిగ్రీస్ అయితే రాదండి. 90 డిగ్రీస్ ఎవరికి వస్తుందండి? మనకి చతురస్రంకి వస్తుందండి, రాంబస్కి వస్తుందండి 90 డిగ్రీస్ డయాగ్నల్ విషయంలో పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అవుతాయి. ఈ రెండు మాత్రం ఏమవుతాయండి? ఓన్లీ బైసెక్టర్స్ మాత్రం అవుతాయండి. ఓన్లీ బైసెక్టర్ అంటే సమద్విఖండన మాత్రమే చేసుకుంటాయి. ఓకేనండి. నెక్స్ట్, ఈ ప్రతి ఒక్క కర్ణం కూడా రెండు సర్వసమాన త్రిభుజాలుగా ఏర్పడుతుందండి. ఇప్పుడు చూడండి, ఈ బీడీ అనే కర్ణం తీసుకుని అనుకోండి, ఈ పైన ఉన్న త్రిభుజము కింద ఉన్న త్రిభుజము సర్వసమానం అండి. అదే ఏసీ అనే కర్ణం తీసుకున్నట్లయితే ఈ వైపు ఉన్న త్రిభుజము ఆ వైపు ఉన్న త్రిభుజం ఏమవుతాయండి? సర్వసమానం అవుతాయండి. ఓకేనండి. కాబట్టి సర్వసమానం రాసుకోండి, అదొక పాయింట్ సరిపోతుందండి. ఓకే, దీనికి మొత్తం ఇవే పాయింట్స్ అండి. అంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏం రాయొచ్చండి? ఏడిసి అండి. ఏడిసి కంటే ఇక్కడ సిడిఏ రాసుకుంటే బాగుంటుంది అండి, సిడిఏ. ఎందుకంటే ఏబికి ఎవరు ఈక్వల్ అండి? సిడి ఈక్వల్ అండి. కాబట్టి ఏబిసిడి అంటే ఈ రెండేళ్ళు మ్యాచ్ అవ్వాలన్నమాట. ఓకేనా? ఇది ఎవరి దృష్టి అండి? ఏసీ దృష్టి అనమాట. ఏసీ డయాగ్నల్ దృష్ట్యా ఏమవుతుందండి? ఈ రెండు కూడాను ఈక్వల్ అవుతాయండి. అలాగే బీడీ డయాగ్నల్ దృష్టి కూడాను బిఏడి అనేది నెక్స్ట్ డిసిబి అనే రెండు కూడా ఐడెంటికల్ ఈక్వల్ అవుతాయండి. ఇవి మనకి దేనికి సంబంధించండి? సమాంతర చతుర్భుజం సంబంధించిన మొత్తం టోటల్ ఇంట్రడక్షన్ అనమాట. మనకి మొత్తం టోటల్ పాయింట్స్ అని కంప్లీట్ చేసామండి. ఇప్పుడు మనం చుట్టుకొలత, వైశాల్యం అన్నీ చూడాలండి. మరి చుట్టుకొలత విషయంకి వచ్చినప్పటికీ చుట్టుకొలత పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇది ఎల్ అయితే ఇది కూడా ఎల్ అవుతుందండి, ఇది బి అయితే ఇది బి అవుతుందండి. కాబట్టి ఏమవుతుందండి? 2 × L+BA ఫామ్లో అవుతుందండి. ఏదండి? చుట్టుకొలత కండి. మరి వైశాల్యం చూసుకున్నట్లయితే ఏరియా ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ అండి. ఇక్కడ బిహెచ్ మీన్స్ ఏంటంటే బేస్ ఇంటూ హైట్ అనమాట. అక్కడ రాసుకోండి, బిహెచ్ అని వదిలివద్దండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ అన్ని 2 × L+B వదిలివచ్చు. ఎందుకంటే ఎల్ అంటే పొడవు, లెంత్, బి అంటే బ్రెడ్త్, అంటే పొడవు వెడల్పు అని తెలిసిపోతుంది. నేను బిహెచ్ దగ్గర మాత్రము బేస్ ఇంటూ హైట్ అని రాసుకోండి. బేస్ ఇంటూ హైట్ అని రాసుకోండి. అంటే బేస్ అంటే ఈ పాదం అనమాట. ఇక్కడ ఎల్ కాదు, బేస్ పాదం అండి. హైట్ అంటే ఇది హైట్ అవుతుందండి. అక్కడే తీసుకోవాలని రూల్ లేదు, ఇంకెక్కడైనా తీసుకోవచ్చు అనమాట. ఇది బేస్ అండి, ఇది బేసు, ఇది హైట్ అనమాట. హైట్ షార్ట్ లెంత్ అనమాట, హైట్. ఓకేనండి. ఆ రెండు ఇచ్చినప్పుడు మాత్రమే దాని యొక్క వైశాల్యం మనం కనుక్కోగలమండి. బేసు, హైట్ ఇచ్చినప్పుడు మాత్రమే వైశాల్యం కనుక్కోగలము. మిగిలిన సందర్భంలో వైశాల్యం కనుక్కోలేమండి. దీనికి రెండు ఫార్ములాస్ ఉంటాయండి. P ఈజ్ ఈక్వల్ టు 2 × L+B, A ఈజ్ ఈక్వల్ టు BH అనమాట. ఇక్కడ బి సమానం కాదు, అందుకే రాసుకోండి బేస్ ఇంటూ హైట్ అనమాట. బేస్ అంటే భూమి ఎత్తు అనమాట, హెచ్ అంటే హైట్. ఓకేనండి. ఇవి దేనికి సంబంధించినవండి? సమాంతర చతుర్భుజం యొక్క ఫార్ములాస్. సమాంతర చతుర్భుజం యొక్క మనం ఏంటంటే మొత్తం టోటల్ దాని యొక్క ప్రాపర్టీస్ గురించి మనం మాట్లాడుకున్నామండి. నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రెపీజియం ఆర్ సమలంబ చతుర్భుజం అని అంటామండి. ట్రెపీజియం అండ్ సమలంబ చతుర్భుజం అండి. ఇక్కడ సమలంబ చతుర్భుజంలో సమలంబ చతుర్భుజం అని ఉంటుంది, సమలంబ చతుర్భుజం ఉంటుంది, సమలంబ చతుర్భుజం అని రెండు రకాలు ఉంటాయండి. అవంటే పెద్ద వేరియేషన్ ఏం కాదు, చూద్దాం. ట్రెపీజియం దీనికి చాలా తక్కువ పాయింట్లు ఉంటాయండి ట్రెపీజియంకి. ట్రెపీజియం అండి. ట్రెపీజియం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి ఎలా ఉంటుందండి ట్రెపీజియము. ఇది వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ లైన్స్ ఆర్ ప్యారలల్ అండి. అంటే ఒక జత మాత్రమే. ఇంతకుముందు అన్ని కూడాను అన్ని జతలు అంటే ఎదురెదురు భుజాలు అనేవి సమాంతరాలు అని చెప్పుకోనమాట. కానీ ఇక్కడ మాత్రము ఒక జత మాత్రమే. వన్ పెయిర్ ఆఫ్ లైన్స్ ఆర్ ప్యారలల్ అంటే ఒక జత మాత్రమే. అంటే ఇప్పుడు ఏబి సిడి అని తీసుకున్నట్లయితే ఏమవుతుందండి? ఫస్ట్ పాయింట్ బీసీ ఈజ్ ప్యారలల్ టు ఏడి అవుతుందండి. అంటే ఒకటే మాత్రమే. మరి ఈ రెండు ప్యారలల్ అవ్వండి, ఓన్లీ ఒక జత మాత్రమే ప్యారలల్ అవుతాయండి. ఒక జత మాత్రమే ప్యారలల్ అయినటువంటి మనకి నిర్మాణం చతుర్భుజాన్ని మనం చూసుకున్నట్లయితే ఏమంటామండి? ట్రెపీజియం అంటామండి. ఈ ఒకే ఒక పాయింట్ ఉంటుందండి దీనికి. మరి రెండు రకాలు ఉన్నాయని చెప్పాను చూడండి. సమసమలంబ చతుర్భుజం అంటే ఈ రెండు సమానమైంది అనుకోండి, దాన్ని సమసమలంబ చతుర్భుజం అంటామండి. అయితే మనకి అది అవసరం లేదు కూడాను, దాని గురించి ఎక్కడ మనం మెన్షన్ చేయట్లేదు. ఈ రెండు భుజాలు సమానంగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు సమసమలంబ చతుర్భుజము. కొన్ని సందర్భంలో సమానంగా లేకపోవచ్చు, అంటే ఇలా కూడా ఇవ్వచ్చు అండి. అంటే ఇక్కడ బి ఉండొచ్చు, బి కదా ఇది బి. అప్పుడు ఈ రెండు సమానం అవ్వండి. చూడండి, తక్కువ లెంత్ ఉంది, ఎక్కువ లెంత్ ఉంది, క్రాస్ ఉంది, కాబట్టి అప్పుడు సమానం అవ్వు. అంటే అదొక రకం, ఇదొక రకం అనమాట, అంతే. అయితే దాని గురించి ఎక్కడ మనం మెన్షన్ చేయట్లేదు కాబట్టి మనకు అవసరం లేదండి.
ఇందులో మీకు గుర్తుండవలసింది ఏంటంటే ఒక జత 1 pair ఆఫ్ లైన్స్ ఆర్ ప్యారలల్, 1 pair ఆఫ్ సైడ్స్ ఆర్ ప్యారలల్ ఏమని రాసుకోవచ్చు అంటే బీసీ ప్యారలల్ టు ఏడి అంటే 2 మాత్రమే ప్యారలల్ అండి, మిగిలిన ఏవి ప్రాపర్టీస్ ఉండవు అనమాట. ఇక్కడ డయాగ్నల్స్ ఈక్వల్ అవ్వు, డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అవ్వు, డయాగ్నల్స్ అనేది పర్పెండిక్యులర్ కానీ లేదా బైసెక్టర్స్ కానీ అవ్వవు, కాబట్టి ఏమి మనం రాయాల్సిన అవసరం లేదండి. ఇందులో దీని యొక్క చుట్టుకొలత కూడా అడగడండి, చుట్టుకొలత కూడా ఇప్పటివరకు అడగడు. నెక్స్ట్ ఏం అడుగుతుంటే ఓన్లీ వైశాల్యం అడుగుతుంది. వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అండి. మరి ఏ ఏంటి బి ఏంటి అనుకుంటారండి, ఏ అనేది పై సైడ్ అంటే చూడండి ప్యారలల్గా ఉండే 2 సైడ్స్ యొక్క లెంత్ అనేది ఏబి అండి. మరి హైట్ ఏంటంటే ఇది షార్ట్ లెంత్ అనమాట. ఈ షార్ట్ లెంత్ని మనము ఏమో తీసుకోవచ్చు అంటే హైట్గా తీసుకోవచ్చు అనమాట. షార్ట్ లెంత్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే హైట్గా తీసుకోవచ్చు, అది మన ఫార్ములా అండి. డయాగ్రామ్ పక్కన ఉంటే ఫార్ములా నీట్గా అర్థమైపోతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ హెచ్ అంటే షార్ట్ లెంత్ అండి, అంటే 2 ప్యారలల్ మధ్యన ప్యారల్ లైన్స్ ఉన్నాయి కదండి, అంటే 2 సమాంతర రేఖలు ఉన్నాయి. ఆ సమాంతర రేఖల మధ్య ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ని మనం హైట్గా తీసుకోవచ్చు. సమాంతర రేఖలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క సైజులు అనేవి ఏబి అని అనుకున్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 హెచ్ ఇంటూ ఏ ప్లస్ బిగా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనండి, ఇది ట్రెపీజియం యొక్క నిర్వచనం అండి. నెక్స్ట్ చతుర్భుజం మనం తీసుకున్నట్లయితే చతుర్భుజం యొక్క వైశాల్యం మన ఫార్ములా చెప్పడం జరిగిందండి. హాఫ్ డి ఇంటూ h1 ప్లస్ h2 అని ఉంటుందండి, h1 ప్లస్ h2 అనమాట. ఇది ఫార్ములా అండి, అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీనికి మనకి ఏం ప్రాపర్టీస్ ఉండవండి. ఓకేనండి, దానికి ఏం ప్రాపర్టీస్ ఉండవండి. చతుర్భుజానికి మొదట మనం చెప్పుకున్న ప్రాపర్టీసే ఉంటాయండి. చతుర్భుజం మొదట ఏం చెప్పామంటే 4 భుజాలు ఉంటాయి, 4 భుజాలు 4 కోణాలు ఉంటాయండి. 4 కోణాల మొత్తం మనం కలిపినట్లయితే 360 డిగ్రీలు ఉంటుందండి. అంటే 4 అంతర కోణాల మొత్తం 360 డిగ్రీలు. మరియు చతుర్భుజానికి ఉన్న స్పెషల్ ఏంటంటే 4 బాహ్య కోణాలు కూడా మొత్తం కలిపినట్లయితే మళ్ళీ 360 డిగ్రీసే ఉంటుందండి. చతుర్భుజం యొక్క అంతర కోణాలు మొత్తం, దీనికి అంతర కోణాలు మొత్తము, అంతర లేదా బాహ్య కోణాలు మొత్తం మనం చూసుకున్నట్లయితే కోణాలు మొత్తము అని పెట్టేద్దాం. మొత్తం ఎంత అండి 360 డిగ్రీలు అండి, ఒక్కదానికే చెల్లుతుంది అనమాట. చతుర్భుజం యొక్క అంతర కోణాలైనా 360 డిగ్రీలే, బాహ్య కోణాలు మొత్తం అయినా సరే 360 డిగ్రీలేనండి. మనకు నెక్స్ట్ టాపిక్ పాలిగాన్స్ వచ్చినప్పుడు అక్కడ అంతర కోణాలు అంటే ఏంటి, బాహ్య కోణాలు అంటే చెప్పుకుందామండి, మీకు అర్థమవుతుంది అక్కడ. అందుకే నేను ఆ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు నేను. ఓకేనండి, ఇవి మనకి ఫార్ములాస్ అండి. ఇక్కడ హాఫ్ డి అంటే డయాగ్నల్ అండి, హెచ్ అంటే h1 అంటే హైట్ అనమాట. అంటే h1 అనేది హైటు, h2 అనేది height1 height2. మీకు డయాగ్రామ్ వేస్తే మీకు అర్థమైపోతుందండి. ఒక డయాగ్రామ్ ఇలా తీసుకుందామండి. ఇలా ఒక చతుర్భుజం ఉందండి, ఏబి, ఒక భుజంకి సంబంధం లేకుండా వేసిన చూడండి. ఇప్పుడు ఇలా ఉందండి. ఇప్పుడు మనము ఇదొక డయాగ్నల్ తీసుకున్నాం అనుకోండి, డయాగ్నల్ బీడీ అని తీసుకోవచ్చు లేదా ఏసీ అని తీసుకోవచ్చు అండి, ఏ డయాగ్నల్ తీసుకోవచ్చు. ఇప్పుడు బీడీ అనే డయాగ్నల్ అయితే డి అయినట్లయితే ఇప్పుడు ఏ అనే శీర్షం నుంచి దీనికి డిస్టెన్స్ ఉండొచ్చు, షార్టెస్ట్ డిస్టెన్స్ హైట్ లంబం గీసినట్లయితే అది h1 అవుతుందండి. ఇక్కడ దీని నుండి గీసామనుకోండి, దీని నుండి గీసినట్లయితే ఇలా వస్తుందండి, ఇది h2 అండి, అది. ఓకేనండి, అలా కాకుండా ఇలా గీసామనుకోండి, డయాగ్నల్ గీస్తే హైట్ ఎలా వస్తుందండి, దీని నుంచి హైట్ ఎలా వస్తుందండి. ఓకేనండి, అది h1 h2 అవుతుంది అనమాట. ఏదైనా తీసుకోవచ్చండి. డయాగ్నల్ డి